హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే మైక్ ఏటైతే వచ్చినాయి అనేది మొత్తం చూపిస్తున్నాను. చూడండి, ఇందులో అయితే మైక్ కావాల్సిన మైక్ రిసీవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కింద సి పోర్ట్కి కనెక్షన్ అయితే ఇచ్చారు, ఛార్జింగ్ పోర్ట్కి. కేసు ఏమో ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, 2 మైక్స్, ఒక రిసీవర్ అనేది ఇచ్చారు. ఒక్కొక్కటి ఆన్ చేసి తీసి పెడతాను. ఇది ఏంటంటే సి పోర్ట్కి కనెక్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇటుకని కూడా ఛార్జింగ్కి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది మైక్ నెంబర్ 1 అండి. ఇది నెంబర్ 1 మైక్. ఇది నెంబర్ 2 మైక్. కిందనే ఇచ్చారు, సీల్ చేసి పెడితేనే ఛార్జింగ్ అనేది ఎంత అవుతుంది ఏంటి అనేది చూపిస్తుంది. ఇది నా సెల్కి కనెక్షన్ చేసి పెడతాను. మీకు తెలిసిందే కదా, ఇది ఛార్జింగ్ పిన్కి కనెక్షన్ చేసేది. పెట్టి ఒకసారి ఇది స్విచ్ ఆన్ చేస్తాను అనమాట. ఈ మైక్ని ఆన్ చేస్తాను. ఇది ఛార్జింగ్ ఇక్కడైతే 71 అయితే చూపించిందండి. బ్లింకింగ్ మళ్ళీ ఆగిపోయింది. ఇది ఛార్జింగ్ ఎంత చూపించిన తర్వాత ఈ గ్రీన్ అయితే వచ్చిందంటే కనెక్ట్ అయిపోయినట్టే, రెడ్ వస్తే కనెక్ట్ అవ్వలేనట్టు. చూడండి, ఇప్పుడు ఏదంటే ఈ మైక్ నుండే వస్తుంది అనిపిస్తుంది వాయిస్. నేను ఒకసారి ఆపేసి, వీడియో అయితే ఆపేసి, నేను ఒకసారి కనెక్షన్ ఎలాగుందా అనేది, అదే ఆడియో ఎలాగొచ్చింది అనేది నేను ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని పెడతాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే డిజిటెక్ 105 DWM మోడల్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇందులోనే ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం నాయిస్కి విడిగా ఏంటంటే నొక్కాల్సినంత అవసరం అయితే ఎటువంటి ఏ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మీరు కనెక్షన్ చేయగానే ఆటోమేటిక్ అదే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసుకుంటుంది. అందువల్ల ఈ మైక్ని అయితే తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే దీని వెనకాల ఫీచర్స్ అయితే చూడండి, ఈ విధంగా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే 6 hours అయితే వస్తుంది. ఇది విండ్ మిల్ పెట్టి వీడియో అయింది రికార్డింగ్ చేస్తాను. కేసు యాక్సెసరీస్ అయితే ఇందులో ఉన్నాయండి. బాక్స్ యాక్సెసరీస్ ఏమున్నాయనేది చూద్దామండి, ఏటైతే ఇచ్చారని. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ ఏంటంటే ఇవ్వండి, ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది సి పోర్ట్. ఇది ఏంటంటే ఐఫోన్కి అడాప్టర్ అనమాట. ఐఫోన్ అటు ఎత్తుకుంటే మనకి అడాప్టర్. ఈ విండ్ మిల్స్ కూడా పెట్టి ఒకసారి వీడియో అయితే అప్లోడ్ వాయిస్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇదేంటంటే విండ్ మిల్ అయితే పెట్టాను. ఇదేంటంటే బయటికి రన్నింగ్లో ఉన్నప్పుడు వాయిస్ అటు వస్తుంది కదా, మిస్ సౌండ్ ఇంకా ఎక్కువ వస్తే ఇది కూడా కొంచెం క్లీన్ చేసి పంపిస్తుంది అనమాట. కొంచెం రెయిన్ అటు పడినప్పుడు కూడా కొంచెం మైక్ అటు తడవకుండా అనుకుంటాను. ఇది ఇచ్చింది. ఇది పెట్టినప్పుడు చూడండి వాయిస్ ఎలా వస్తుందో. ఈ కేస్ అనేది ఛార్జింగ్ పెట్టి చూద్దామండి ఎలాగవుతుంది ఏంటని. నాది పాత అడాప్టర్ అండి. ఇది ఎంఐ అడాప్టర్. చూడండి, ఎంఐ అడాప్టర్ అనమాట. ఈ అడాప్టర్ పెట్టి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఛార్జింగ్ పెట్టాలంటే కొందర ఇవి ఏంటంటే చూడండి, ఇది చూసారా, ఈ గ్రీన్, ఇది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి పెట్టాలి. నేను 2 రిమూవ్ చేసి పెడతాను. ఇది విండ్ మిల్ కూడా తీసేస్తాను. ఇందాకైతే సింగిల్ చూపించింది అనమాట. ఇప్పుడైతే ఒకటి తీసి ఒకటి పెట్టాను కదా, ఈ విధంగా చూపిస్తుంది. కేసుని ఛార్జింగ్ చేసి చూద్దామండి. కేసుని ఛార్జింగ్ చేసి చూద్దాం. నేను ఈ మైక్ కొంత చూసారా, ఇప్పుడు ఈ మైక్ ఆన్ అయిపోయింది అనమాట. బైక్ తీసానే నేను ఎటువంటి ఆన్ అయితే చేయలేదు. ఆన్ చేయకపోయినా సరే దీన్ని ఆన్ అయిపోయింది అనమాట. దీన్ని ఆఫ్ అంటే దీని వెనకాల దీన్ని పెట్టేది ఉంది కదండి, రిసీవర్, దానివల్ల ఇది ఆన్ అయిపోయింది. ఇది ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి చూస్తానండి. ఇది కూడా రిసీవర్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను.
చూడండి, ఇది తీసి ఇది స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్ల ఇది ఆన్ అయ్యి ఆగిపోయినట్టు కొట్టుకుంటుంది. ఇది ఆఫ్ చేయాలి. ఇక ఇది చూసారు, ఈ బటన్ చూసారా, ఇది లాంగ్ ప్రెస్ అలా ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా చూసారా అయిపోయింది. అంతే. ఇది మళ్ళీ ఇందులో పెట్టగానే ఛార్జింగ్ ఎక్కిపోద్ది. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. ఇందులో ఉన్న కేసులోని ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఛార్జింగ్ అయితే దీనికి పెట్టి దీన్ని చూపిస్తున్నాను. 38 అని చూపిస్తుంది. 38 అని కొట్టుకుంది అనమాట. అంటే దీంట్లో 38 మాత్రమే ఛార్జింగ్ ఉంది. దీన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. ఇంతటితో వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.